impairment almost conclusion level వచ్చేసామండి. So few miscellaneous concepts we'll discuss in impairment. If a machine is damaged, ఒక మెషిన్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఫిజికల్గా డ్యామేజ్ అవ్వచ్చు. అంటే లైక్ మెషిన్ని వర్క్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ రీజన్స్ వల్ల డ్యామేజ్ అనేది హ్యాపెన్ అవ్వచ్చు. సో అది బ్రేక్ డౌన్ అవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ షార్ట్ సర్క్యూట్ లాంటి వల్ల వాటి వల్ల డ్యామేజ్ అవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ ఫిజికల్గా లిటిల్ బిట్ డెస్ట్రాయ్ అవ్వచ్చు. దెన్ అక్కడ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే whether it is still working or not అనే ఫ్యాక్ట్ని మనం చెక్ చేసుకోవాలి. కంప్లీట్లీ డ్యామేజ్డ్, నాట్ ఇన్ వర్కింగ్ కండిషన్, ఇట్స్ ఓవర్, దాని లైఫ్ అయిపోయింది అక్కడితో. స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్, బట్ నాట్ యాజ్ వెల్ బిఫోర్. వర్క్ చేస్తుంది కానీ ఇంతకు ముందు లెవెల్లో వర్క్ చేయట్లేదు. ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హ్యాపెన్ అయ్యేది. మెషిన్ ఫిజికల్గా డ్యామేజ్ అయింది అంటే ఇట్ మే బి స్టిల్ వర్కింగ్ బట్ నాట్ యాజ్ వెల్ బిఫోర్. అక్కడ మరి ఇంపైర్మెంట్ చెక్ చేయాలా అవసరం లేదా, ఇంపైర్మెంట్ అనాలిసిస్ చేయాలా అవసరం లేదా? దెన్ అలా ఎప్పుడైనా అరైజ్ అయింది అంటే ఫస్ట్ వెదర్ ఇట్ కెన్ జనరేట్ ఇండిపెండెంట్ క్యాష్ ఫ్లోస్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోండి. ఆ మెషిన్ ఏదైతే ఇన్వాల్వ్ అవుతుందో అది ఇండిపెండెంట్గా క్యాష్ ఫ్లో జనరేట్ చేయగలదా లేదని చెక్ చేసుకోండి. మెషిన్ ఫిజికల్గా డ్యామేజ్ అయింది, స్టిల్ వర్కింగ్ బట్ నాట్ యాజ్ వెల్ బిఫోర్, ఇంతకు ముందులా వర్క్ చేయలేకపోతుంది. దెన్ ఇట్ కెన్ జనరేట్ ఇండిపెండెంట్ క్యాష్ ఫ్లోస్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోండి. ఇండిపెండెంట్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసేది అయితే స్ట్రైట్ అవే క్యారింగ్ అమౌంట్ని రికవరబుల్ అమౌంట్ని కంపేర్ చేసి ఇంపైర్మెంట్ టెస్ట్ చేసేయడమే. ఇండిపెండెంట్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేసేది కాదు. ఎప్పుడైతే అది ఇండిపెండెంట్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయని అసెట్, ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఏ క్యాష్ జనరేటింగ్ యూనిట్. క్యాష్ జనరేటింగ్ యూనిట్లో అది పార్ట్ అవుతుంది. సో అలా క్యాష్ జనరేటింగ్ యూనిట్లో పార్ట్ అవుతుంది అంటే అక్కడ మనం ఒక ఇండిపెండెంట్ మెషిన్కి ఇంపైర్మెంట్ లాస్ అనలైజ్ చేయాలి అంటే క్యారింగ్ అమౌంట్ షుడ్ బి కంపేర్డ్ విత్ రికవరబుల్ అమౌంట్. క్యారింగ్ అమౌంట్ రికవరబుల్ అమౌంట్లో కంపేర్ చేయాలి, అది మా అందరికీ తెలిసిన ప్రిన్సిపలే. రికవరబుల్ అమౌంట్ విల్ బి హయ్యర్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ ఆఫ్ డిస్పోజల్ అండ్ వాల్యూ ఇన్ యూస్. మరి అది ఒక క్యాష్ జనరేట్ యూనిట్లో పానెక్ట్ అయినప్పుడు ఈ ఒక్క మెషిన్ వల్ల సపరేట్గా క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవ్వవు. సో వీ కెనాట్ ఫైండ్ అవుట్ వాల్యూ ఇన్ యూస్ ఫర్ దట్ పర్టికులర్ మెషిన్. ఆ ఒక్క మెషిన్కే వాల్యూ ఇన్ యూస్ ఫైండ్ అవుట్ చేయలేం. సో మరి అది ఆ పర్టికులర్ క్యాష్ జనరేటింగ్ యూనిట్లో ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తుందో దానివల్ల జనరేట్ అయ్యే వాల్యూ డిఫరెంట్గా ఉండొచ్చు. దాన్ని మనం ఎగ్జాక్ట్గా మెజర్ చేయలేకపోవచ్చు. సో వాల్యూ ఇన్ యూస్ మే డిఫర్ ఫ్రమ్ ఫెయిర్ వాల్యూ. కానీ అక్కడ ఫెయిర్ వాల్యూ అవైలబిలిటీ ఉండొచ్చు, వాల్యూ ఇన్ యూస్ అనేది మనం క్యాల్కులేట్ చేయలేము. అండ్ వాల్యూ ఇన్ యూస్ కెన్ బి డిటర్మైన్డ్ ఓన్లీ ఫర్ క్యాష్ జనరేటింగ్ యూనిట్. ఆ పర్టికులర్ మెషిన్ మనం డిటర్మైన్ చేయలేము, ఓన్లీ క్యాష్ జనరేటింగ్ యూనిట్కే డిటర్మైన్ చేయగలం. దెన్ గో ఫర్ ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఆఫ్ సిజియు ఓన్లీ. నౌ ఐఎమ్ రిపీటింగ్, ఒక మెషిన్ ఫిజికల్గా డ్యామేజ్ అయింది, ఇట్ ఈస్ స్టిల్ ఇన్ వర్కింగ్ కండిషన్ బట్ నాట్ యాజ్ వెల్ బిఫోర్. అలాంటప్పుడు అది ఇండిపెండెంట్గా క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తుందో లేదో చూసుకోండి. ఇండిపెండెంట్ క్యాష్ ఫ్లో జనరేట్ చేసేదైతే స్ట్రైట్ అవే ఇంపైర్మెంట్ టెస్ట్ చేయండి. ఇండిపెండెంట్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయలేదు, అక్కడ వాల్యూ ఇన్ యూస్ని ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి ఆ సింగిల్ మెషిన్కి, బికాస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సిజియు. దెన్ యూ అనలైజ్ ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఫర్ ద సిజియు ఇట్ సెల్ఫ్. ఆ సిజియుకే అనలైజ్ చేయండి. సో దీన్నే మనం ఫర్దర్గా అనాలిసిస్ చేసేట్లయితే దీన్ని 2 pointsగా మనం చెక్ చేయొచ్చు. whether the management is replacing the machine or not. మేనేజ్మెంట్ మెషిన్ రిప్లేస్ చేయట్లేదు అంటే ఆ మెషిన్ స్టిల్ వర్కింగ్లో ఉన్నట్టేగా, వాళ్ళ వర్కింగ్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతున్నట్టేగా. సో ద ప్రొడక్షన్ లైన్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్. ప్రొడక్షన్ లైన్ అనేది ఎఫెక్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఆ ఓల్డ్ మెషిన్ వర్క్ చేస్తుంటేనే ఆ ప్రొడక్షన్ లైన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎనీవే
ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో సీజీ ఏమైనా ఇంపేర్ అయిందా లేదా అనే ఫ్యాక్ట్ని మనం పాసిబిలిటీ ఉన్నంత వరకు చెక్ చేసుకోవాలండి. సెకండ్ కాంటెక్స్ట్, ఇన్ కేసు మేనేజ్మెంట్ ఆ మెషిన్ రిప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంది అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ రిప్లేస్మెంట్ ఆఫ్ ద పర్టికులర్ మెషిన్. అంటే ఆ మెషిన్ రిప్లేస్ చేస్తున్నామంటే అది డెఫినెట్గా ఎఫెక్ట్ అయింది అని చెప్పచ్చు. దెన్ ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ ద మెషిన్నే అనలైజ్ చేయండి. అక్కడ రికవరబుల్ అమౌంట్ అనేది డెఫినెట్గా అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకు అక్కడ వాల్యూ న్యూస్ ఆటోమేటిక్గా వాల్యూ న్యూస్ అనేది నెగ్లిజిబుల్ అయిపోయినట్టు. అంటే ఇంకా ఫెయిర్ వాల్యూకే మోర్ ఆర్ లెస్ రికవరబుల్ అమౌంట్ ఈక్వల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే రిప్లేస్ చేస్తున్నామో అంటే అది వర్కింగ్ కండిషన్లో ప్రాపర్గా లేదని, ఇంకా వాల్యూ న్యూస్ అనేది దానికి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ వాల్యూ. సో ఫెయిర్ వాల్యూనే మనం రికవరబుల్ అమౌంట్గా కన్సిడర్ చేయొచ్చు. అక్కడ రికవరబుల్ అమౌంట్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ టు చెక్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండివిజువల్ మెషిన్. దెన్ యాజ్ యూజువల్ ఇంకా ఆ తర్వాత చెక్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ ది సిసియు అండ్ ఇంపైర్మెంట్ లాస్ని రికగ్నైజ్ చేయండి. దిస్ ఈజ్ వన్ ప్రాక్టికల్లీ అప్లికబుల్ కాన్సెప్ట్, ప్రాక్టికల్ లైన్స్లో అప్లై అయ్యే కాన్సెప్ట్ అండి. సో జస్ట్ విల్ గో త్రూ ద పాయింట్స్ వన్స్ అగైన్. మెషిన్ ఎప్పుడైనా డ్యామేజ్ అయింది అంటే ఫిజికల్గా బట్ స్టిల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నప్పుడు అది ఇండిపెండెంట్గా క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తుందా లేదనే చూసుకోండి. ఇండిపెండెంట్ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తే ఓన్లీ దాని వరకు ఇంపైర్మెంట్ లాస్ చెక్ చేస్తే చాలు. అదర్వైజ్ యూ హ్యావ్ టు చెక్ ఇంపైర్మెంట్ లాస్ ఫర్ ది సిజియు. ఎందులో అయితే అది పార్ట్ అవుతుందో ఆ పర్టికులర్ సిజియు ఇంపైర్మెంట్ లాస్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ రెండు కాంటెక్స్ట్లు, నో కమిట్మెంట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ టు రిప్లేస్ ద మెషిన్, కమిట్మెంట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ టు రిప్లేస్ ద మెషిన్. మేనేజ్మెంట్ మెషిన్ రిప్లేస్ చేస్తుందా రిప్లేస్ చేయట్లేదా? రిప్లేస్ చేయలేదు అంటే దెర్ ఈస్ నో ఇంపైర్మెంట్ లాస్ ఫర్ ద స్పెసిఫిక్ మెషిన్. ఆ స్పెసిఫిక్ మెషిన్కి ఇంపైర్మెంట్ లాస్ లేదు. ఆర్ అదర్వైజ్ ఉన్నా మనం అసెస్ చేయలేకపోతున్నాం, వీఆర్ అన్ఏబుల్ టు అసెస్ ద ఇంపైర్మెంట్ లాస్. ఎందుకు దాన్ని కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి. సో జనరల్గా ఇలాంటి కాంటెక్స్లో ఏమవుతుంది అంటే డిప్రిసియేషన్ మెథడ్ని రిమైనింగ్ లైఫ్ని మనం అసెస్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇంపైర్మెంట్ ఏమైనా ఉంటే దాన్ని ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎనీవే సిజియు ఏమైనా ఇంపైర్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిందే. జనరల్గా అక్కడ సిజియు అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ప్రొడక్షన్ లైన్లో ఈ మెషిన్ వర్కింగ్ కండిషన్లో ఉంది కాబట్టి ప్రొడక్షన్ లైన్ అనేది ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. సో సిజియుకి ఇంపైర్మెంట్ అనేది జనరల్గా హ్యాపన్ అవుతుంది. బట్ వీ హ్యావ్ టు చెక్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇంపైర్మెంట్ ఈస్ దేర్, వీ హ్యావ్ టు చెక్. కమిట్మెంట్ ఆఫ్ ద మెషిన్ టు రిప్లేస్ ద మెషిన్. మెషిన్ ఎప్పుడైతే రిప్లేస్ చేస్తున్నామో డెఫినెట్గా ఆ మెషిన్ అనేది ఎఫెక్ట్ అయినట్టే. సో చెక్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ ది మెషిన్. ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ మెషిన్ ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ రికవరబుల్ అమౌంట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ రికవరబుల్ అమౌంట్ ఎందుకు తెలియదు అనుకుంటున్నాం అంటే మెషిన్కి ఫెయిర్ వాల్యూ తెలుస్తుంది. వాల్యూ న్యూస్ని ఒక సింగిల్ మెషిన్కి ఐడెంటిఫై చేయలేము, అది క్యాష్ జనరేట్ యూనిట్లో పార్ట్ అయినప్పుడు. ఇక్కడ ఇంకా వాల్యూ న్యూస్ అనేది లేదు. రిప్లేస్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. ఇంకా ఫెయిర్ వాల్యూనే రికవరబుల్ అమౌంట్ అవుతుంది. చెక్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ ది మెషిన్. దెన్ యాజ్ యూజువల్ చెక్ ఫర్ ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ సిజియు, రికగ్నైజ్ ద ఇంపైర్మెంట్ లాసెస్. ఇది మెషిన్ డ్యామేజ్ అయినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. Then next one, we'll discuss one more problem based on impairment loss, reversal of impairment loss. Already మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్. జస్ట్ we'll discuss one more problem. Exercise problem 6. Exercise problem 6 అండి. Rajesh Industries Limited is in the business of manufacturing and export. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నారు. ఇన్ 2017 ద గవర్నమెంట్ పుట్ ఏ రిస్ట్రిక్షన్ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ బై రాజేష్ ఇండస్ట్రీస్. సో ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్ అనేది స్టార్ట్ అయింది వీళ్ళకి 2017లో, లీడింగ్ టు ఇంపైర్మెంట్ ఆఫ్ ఇట్స్ అసెట్స్. సో ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్ వచ్చింది అంటే వీళ్ళకి ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్ అనేది అరైజ్ అయింది. రాజేష్ ఇండస్ట్రీస్ acquired at the end of 2013 identifiable assets worth of 400 lakhs for 600 lakhs. సో 400 lakhs వర్త్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ని 600 lakhs కి అక్వైర్ చేశారు. ద బ్యాలెన్స్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ గుడ్ విల్. రిమైనింగ్ 200 lakhs ని గుడ్ విల్ గా ట్రీట్ చేశారు. ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఈస్ 15 years అండ్ డిప్రిషియేటెడ్ ఆన్ స్ట్రైట్ లైన్ బేసిస్. సో ఈ ఐడెంటిఫైబుల్ అసెట్ ని 15 years లో స్ట్రైట్ లైన్ మెథడ్ లో రైట్ ఆఫ్ చేస్తున్నారు.
when government put the restriction at the end of 2017, the company recognized the impairment loss by determining the recoverable amount of asset at 272 lakhs. So 272 lakhs recoverable amount గా కన్సిడర్ చేసి ఇంపైర్మెంట్ లాస్ ని రికగ్నైజ్ చేస్తున్నారు. In 2019, the restriction was withdrawn by the government. Government restriction withdraw చేసిందండి. And due to this favorable change, Rajesh Industries Limited estimated its recoverable amount at 342 lakhs. So ఇప్పుడు 342 lakhs గా అసెస్ చేస్తున్నారండి. Assume goodwill is amortized over a period of 5 years. ఇక్కడ నార్మల్గా గుడ్విల్ ని ఇండియన్స్ లో అమార్టైజ్ చేయడం అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. కానీ గుడ్విల్ ఈజ్ అమార్టైజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years అని ఎజ్యూమ్ చేసుకోమంటున్నాడు. అంటే 5 years లో రైట్ ఆఫ్ చేస్తున్నాం. యు ఆర్ రిక్వైర్ టు క్యాలిక్యులేట్ అండ్ అలొకేట్ ఇంపైర్మెంట్ లాస్ ఇన్ 2017. ఇంపైర్మెంట్ లాస్ ని అనలైజ్ చేయమంటున్నాడు. కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ అండ్ ఇట్స్ అలొకేషన్ 2019. సో రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ ఎలా ఉంటుంది అన్న ఫ్యాక్ట్ ని కూడా అనలైజ్ చేయమంటున్నాడు. సో ది కాన్సెప్ట్ ఆల్రెడీ బాగుంది, మనకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్టే. వన్స్ అగైన్ వీఆర్ జస్ట్ ప్రాక్టీసింగ్ అనదర్ ప్రాబ్లం. వీడు 2017 లో గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ వల్ల ఎక్స్పోర్ట్ అనేది ఎఫెక్ట్ అయింది, అక్కడ ఇంపైర్మెంట్ అరైజ్ అయింది. 2013 లో అసెట్స్ ఎక్వైర్ చేశారు. 400 lakhs వర్త్ అయ్యి 600 lakhs ఎక్వైర్ చేయడం వల్ల 200 lakhs గుడ్ విల్. సో ఐడెంటిఫైబుల్ అసెట్ ని 15 years స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిషియేట్ చేస్తున్నారు. 2017 లో ఇంపైర్మెంట్ లాస్ రికగ్నైజ్ చేసినప్పుడు రికవరబుల్ అమౌంట్ 272 lakhs. 2019 లో రిస్ట్రిక్షన్ విత్డ్రా చేశారు. వన్స్ అగైన్ ఇక్కడ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ చెక్ చేసుకోవడం కోసం రికవరబుల్ అమౌంట్ 342 lakhs చెప్పాడు. నౌ ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఇక్కడ గుడ్ విల్ ఏదైతే ఉందో గుడ్ విల్ 200 lakhs అరైజ్ అవుతుంది. ఈ గుడ్ విల్ 200 lakhs ని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years వాడు రైట్ ఆఫ్ చేయాలని స్పెసిఫై చేస్తున్నాడు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years రైట్ ఆఫ్ చేయాలి. దెన్ అసెట్స్ 400 lakhs వర్త్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నాయో ఆ 400 lakhs వర్త్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్ ని 15 years లో రైట్ ఆఫ్ చేయాలని స్పెసిఫై చేస్తాడండి. సో వీ హ్యావ్ టు రైట్ ఆఫ్ దెమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years. 15 years లో మనం రైట్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సో identifiable assets. 400 lakhs కి ఎక్వైర్ చేసాం. ఒరిజినల్ కాస్ట్ 400 lakhs. డిప్రిసియేషన్ పర్ యానం 400 lakhs డివైడ్ బై 15 years. 15 years లో డిప్రిషియేట్ చేయాలన్నాడు. 26.67 lakhs. ఇక్కడ ఎండ్ ఆఫ్ 2017 కి అనలైజ్ చేస్తున్నాం. దెన్ 4 years అండి. ఎండ్ ఆఫ్ 2013 లో ఎక్వైర్ చేసింది, ఇప్పుడు ఎండ్ ఆఫ్ 2017 అంటే 4 years డిప్రిసియేషన్ వీ హావ్ టు కన్సిడర్. 26.67 into 4, that is 106.67 lakhs. ఇక్కడ 106 కి రౌండ్ ఆఫ్ చేస్తున్నాం. 107 కూడా రౌండ్ ఆఫ్ చేయొచ్చు. అండ్ రౌండ్ ఆఫ్ 106. 294 lakhs. క్యారింగ్ అమౌంట్ 294 lakhs. దెన్ గుడ్ విల్ కూడా ఇక్కడ రైట్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి గుడ్ విల్ కూడా టేకప్ చేస్తున్నాం. 200 lakhs. దీన్ని 5 years లో రైట్ ఆఫ్ చేయాలన్నాడు. అంటే 40 lakhs అవుతుంది. 4 years లో 160 lakhs రైట్ ఆఫ్ అయి గుడ్ విల్ బ్యాలెన్స్ 40 lakhs ఉంటుంది. సో క్యారింగ్ అమౌంట్ 294 lakhs అలాంగ్ విత్ గుడ్ విల్. Carrying amount along with the goodwill. This comes to 334 lakhs. Impairment testing చేయాలి అంటే దీన్ని రికవరబుల్ అమౌంట్ తో కంపేర్ చేయాలి. రికవరబుల్ అమౌంట్ at the end of 2017 272 lakhs. Recoverable amount 272 lakhs. So this comes to 62 lakhs impairment loss. ఇందులో గుడ్ విల్ కి ఫస్ట్ మనం చార్జ్ చేస్తాం. 40 lakhs ఉంది, 40 lakhs చార్జ్ చేస్తున్నాం. బ్యాలెన్స్ ఐడెంటిఫైబుల్ అసెట్స్ కి విల్ బి చార్జింగ్ ద బ్యాలెన్స్ 22 lakhs. సో రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఐడెంటిఫైబుల్ అసెట్స్
294 lakhs minus 22 lakhs, 272 lakhs. 272 lakhs revised carrying amount అవుతుంది. So just listen once again. ఇక్కడ ఐడెంటిఫైబుల్ అసెట్స్ 400 lakhs ఒరిజినల్ కాస్ట్, వీటి 15 years లో డిప్రిషియేట్ చేయాలంటే 26.67 lakh, 4 years కి 106.67 అవుతుంది. నేను 106 కి రౌండ్ ఆఫ్ చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రౌండ్ ఆఫ్ టు 107 ఆల్సో. 294 lakhs క్యారింగ్ అమౌంట్ అవుతుంది. దెన్ గుడ్ విల్ 200 lakhs ని 5 years లో అమౌంటైజ్ చేయమంటున్నాడు. సో ఎవ్రీ ఇయర్ 40 lakhs, 4 years లో 160 lakhs అమౌంటైజ్ అవుతుంది, అంటే రిమైనింగ్ 40 lakhs ఉంది. So carrying amount along with goodwill 294 plus 40, 334 lakhs. Recoverable amount 272 lakhs. Impairment loss 62 lakhs. So first goodwill 40 lakhs adjust చేస్తాం. Identifiable assets 22 lakhs. So revised carrying amount of identifiable assets 294 lakhs minus 22 lakhs, 272 lakhs. Then the next part. 2019 లో రిస్ట్రిక్షన్ అనేది రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన పాయింట్ కి నౌ ఇక్కడ రికవరబుల్ అమౌంట్ చెప్పాడు. ఫస్ట్ వీ హావ్ టు అరైవ్ ఎట్ క్యారింగ్ అమౌంట్. 2019 అండి. సో ఇక్కడ రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే క్యారింగ్ అమౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2017 ఈస్ 272 lakhs. డిప్రిసియేషన్ పర్ యానం 272 lakhs డివైడెడ్ బై ఇక్కడికి 4 years కంప్లీట్ అయినాయండి, అంటే ఇంకొక 11 years ఉన్నాయి 15 years లో. 272 డివైడ్ బై 11, 24.72 lakhs. We can round off to 25 lakhs. 24.72 lakhs or 25 lakhs we can round off. Then 2 years depreciate చేస్తే okay, 24.72 into 2 years, 24.72 as it is గా తీసుకుంటాను into 2 years, 49.45 lakhs. సో 49 lakhs ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. 24.72 lakhs into 2 years, 49 lakhs మైనస్ చేస్తే దిస్ కమ్స్ టు 223 lakhs. 223 lakhs. గుడ్ విల్ ఏమీ లేదు ఇక్కడికి. సో క్యారింగ్ అమౌంట్ 223 lakhs ఉంది. మరి ఇక్కడ రికవరబుల్ అమౌంట్ ఎలా ఉంది? రికవరబుల్ అమౌంట్ 342 lakhs ఉంది. సో రికవరబుల్ అమౌంట్ ఎప్పుడైతే గ్రేటర్ దాన్ క్యారింగ్ అమౌంట్ ఉందో రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ అనేది హ్యాపన్ అయినట్టే. సో ఎక్సెస్ ఎంత ఉంది? 342 మైనస్ 223, 119. మరి 119 మొత్తం రివర్స్ చేయొచ్చా చేయకూడదా? 119 lakhs. సో వితౌట్ ఇంపైర్మెంట్ అసెట్ కంటిన్యూ అయ్యి ఉంటే, వితౌట్ ఇంపైర్మెంట్ అసెట్ కంటిన్యూ అయ్యి ఉంటే ఎంతైతే క్యారింగ్ అమౌంట్ ఉండేదో టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ, క్యారింగ్ అమౌంట్ వితౌట్ ఇంపైర్మెంట్ లాస్. సో ఇక్కడ 294 lakhs నుంచి 2 years డిప్రిసియేషన్. 2017 లో 294 lakhs ఉంది. డిప్రిసియేషన్ ఫర్ 2 years 26.67 lakhs into 2. That comes to 53 lakhs. 53 lakhs. So minus చేస్తే this comes to 241 lakh. 241 lakh. 241 lakh అవుతుంది. సో ఇక్కడ క్యారింగ్ అమౌంట్ without considering impairment loss. Carrying amount after considering impairment loss 223 lakhs ఉంటుంది. అంటే ఈ డిఫరెన్స్ 18 lakhs ఏదైతే ఉందో ఈ 18 lakhs వరకే రివర్సల్ చేయొచ్చు, నాట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 119 lakhs. సో క్యారింగ్ అమౌంట్ వితౌట్ ఇంపైర్మెంట్ లాస్ 294 lakhs నుంచి 2 years డిప్రిషియేట్ చేస్తే 53 lakhs వస్తుంది. 241 lakhs ఉండేది క్యారింగ్ అమౌంట్. ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ 223 lakhs ఉంది. అంటే we can increase to the extent of 18 lakhs only reversal of impairment loss. 119 lakhs ని రివర్స్ చేయలేము.
సొల్యూషన్ ఇక్కడ ఇచ్చేసానండి. యూ కెన్ గో త్రూ దిస్ సొల్యూషన్. సో ఓన్లీ రౌండింగ్ ఆఫ్లో లిటిల్ బిట్ కొంచెం డిఫరెన్స్ రౌండింగ్ ఆఫ్ ఇక్కడ 240 lakhs తీసుకున్నాను. సో దీన్ని 54 lakhsగా కన్సిడర్ చేసి డిప్రిసియేషన్ 240 lakhs తీసుకున్నాను. సో దెన్ ఇక్కడ ఎప్పుడైతే 240 lakhs తీసుకున్నామో 17 lakhs వరకు అవుతుంది. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దిస్ డిఫరెన్స్ ఆఫ్ 1. మనం చేసిన క్యాలిక్యులేషన్లో ఇక్కడ 241 తీసుకున్నాను, 18 lakhs వచ్చింది. అదే ఇక్కడ రౌండింగ్ ఆఫ్ 240కి చేశాను, 17 lakhs వచ్చింది. డోంట్ వరీ అబౌట్ దట్ 1 lakh. సో దిస్ ఇస్ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్. అలాగే రెగ్యులర్ ప్రాబ్లమ్స్లో ఈ 13 ప్రాబ్లము రిపిటేటివ్ ప్రాబ్లం అండి. సో 13 ఈజ్ రిపిటేటివ్ ప్రాబ్లం. ఆల్రెడీ డిస్కస్ చేసింది, ఇక్కడ రిపీట్ అయింది. ఇక్కడ 7 ప్రాబ్లం నెంబర్ 7 ఏదైతే ఉందో అక్కడ రిపీట్ అయిందండి. 7 రిపీటెడ్ యాజ్ 13. సో డోంట్ వరీ అబౌట్ 13. సేమ్ 7 ఇంకొకసారి మళ్ళీ రిపీటెడ్గా ప్రింట్ అయింది. జస్ట్ ఇగ్నోర్ 13. 7 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ద సేమ్ థింగ్. దెన్ ఇంకా ఫ్యూ స్మాల్ ప్రొవిజన్స్ వీ హ్యావ్ టు డిస్కస్, లిటిల్ బిట్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ వీ హ్యావ్ టు డిస్కస్. Next concept, impairment testing of CGU with goodwill, cash generating unit with goodwill. So before analyzing that, aslo impairment test how frequently we have to carry out anedi recollect cheskunnam. So just recollect impairment testing basics lo manam discuss chesina points recollect cheskondi. Impairment testing at every balance sheet check for indication untene impairment check cheyalantunnam. If there is indication of impairment, estimate the recoverable amount and check for impairment loss. If there is no indication of impairment, need not analyze recoverable amount. Adi oka asset kaina CGU kaina same relation e kada. Mari compulsory impairment testing intangible assets having indefinite life, intangible assets under development, goodwill arising in a business combination. So ikkademo oka individual asset gaani CGU gaani indication untene check cheyamantunna every balance sheet date ki. అదే గుడ్విల్ కి కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్ చేయమంటున్నాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఆఫ్ CGUs విత్ గుడ్విల్. CGUs కి క్యాష్ జనరేట్ యూనిట్ కి గుడ్విల్ రిలేట్ చేయడం అనేది ఉంటుంది కదా, గుడ్విల్ అలొకేట్ చేయడం. అలాంటి కాంటెక్స్ట్ లో మరి ఇండికేషన్ ఉంటేనే చేయాలా ఆర్ అదర్వైజ్ కంపల్సరీ చేయాలా? దట్ ఈస్ మై క్వశ్చన్. సో దిస్ ఈస్ వన్ క్రిటికల్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. సో ఇలాంటి కాంటెక్స్ట్ లో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే గుడ్విల్ కెన్ బి రిలేటెడ్ టు CGU. ఒక CGUకి రిలేట్ చేయగలమా లేదా? సో CGUస్కి రిలేట్ చేయగలమా లేదా? మళ్ళీ రిలేట్ చేయడంతో పాటు అలొకేషన్ అనేది పాసిబులా కాదా? సార్ మనం CGUకి రిలేట్ చేయగలం కానీ అలొకేట్ చేయలేము. ఆర్ CGUs కి అలొకేట్ చేయగలం, స్ట్రైట్ అవే CGUకి అలొకేట్ చేయగలము, దేర్ ఇస్ నో ప్రాబ్లం అంట. అదొక కాంటెక్స్ట్ అవుతుంది. CGUకి మనం రిలేట్ చేయగలం కానీ అలొకేట్ చేయలేం, అది ఇంకో కాంటెక్స్ట్ అవుతుంది. CGUకి ఎప్పుడైతే మనం దాన్ని అలొకేట్ చేయలేకపోతున్నామో జస్ట్ CGUని ఎలా చేస్తున్నారో అలాగే చేయండి. సో ఇండికేటర్ ఫర్ ఇంపైర్మెంట్ ఉందో లేదో చూసుకోండి, ఇండికేటర్ ఉంటేనే చెక్ చేయండి. అదే గుడ్విల్ మనం అలొకేట్ చేస్తున్నాం క్లియర్ కట్ గా CGUకి, అలాంటి కాంటెక్స్ట్ లో డెఫినెట్లీ 2 క్లాసులు అప్లై చేయాలి. కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్ చేస్తున్నాం కదా, కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్. సో గుడ్విల్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో
ఇంపైర్మెంట్ టెస్టింగ్ యాన్యువల్లీ డెఫినెట్గా చేయాల్సిందే. అలాగే దీంతో పాటు వెన్ ఎవర్ దేర్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ ఇంపైర్మెంట్, ఇండికేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్ ఉంటే యాన్యువల్గా డెఫినెట్గా చేయాల్సిందే కంపల్సరీ ఇంపైర్మెంట్ టెస్టింగ్. దాంతోపాటు వెన్ ఎవర్ దేర్ ఈస్ ఇండికేషన్ అప్పుడు కూడా క్యారీ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో impairment testing of CGU with goodwill. ఇక్కడ separate chart ఇచ్చాను చూడండి. If goodwill can be related to CGU but not allocated, CGU కి relate చేయగలము but not allocated. If goodwill is allocated to CGU, two contexts, allocate చేయగలిగితే అలాగా, allocate చేయలేకపోతే అలాగా. Impairment testing only when there is indication. Only ఇక్కడ రైటింగ్ మిస్టేక్ వచ్చింది, ఆన్ కాదండి, ఓన్లీ, దిస్ ఇస్ ఓన్లీ. ఇంపైర్మెంట్ టెస్టింగ్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ ఇండికేషన్. అంటే గుడ్ విల్ అలొకేట్ చేయలేనప్పుడు ఒక అసెట్ ఆర్ సిజియూని ఏం చేస్తాం, ఇండికేషన్ ఉంటేనే కదా. సేమ్ థింగ్ గుడ్ విల్ అలొకేట్ టు సిజియూ. ఇంపైర్మెంట్ టెస్టింగ్ యాన్యువల్లీ చేయండి, అండ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్ అప్పుడు కూడా టేకప్ చేయండి. సో దిస్ ఈస్ సమ్ వెరైటీ. అలాగే ఇంపైర్మెంట్ టెస్టింగ్ అనేది యాన్యువల్లీ మనం క్యారీ అవుట్ చేసేటప్పుడు ఎనీ టైమ్ ఆఫ్ ది ఇయర్ మనం క్యారీ అవుట్ చేయొచ్చండి. ఎనీ టైమ్ ఆఫ్ ది ఇయర్, డ్యూరింగ్ ద ఇయర్ ఎనీ టైమ్ వీ కెన్ క్యారీ అవుట్. ఓన్లీ థింగ్ ఏంటి అంటే కన్సిస్టెంట్గా ఇయర్లో సపోజ్ మనం మార్చ్లోనే చేస్తున్నాము, కన్సిస్టెంట్గా అదే మార్చ్లో ఎవ్రీ టైం క్యారీ అవుట్ చేయండి. సో డ్యూరింగ్ ద ఇయర్ ఎప్పుడైనా చేయొచ్చు, బట్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. అలాగే డిఫరెంట్ సీజూస్ కెన్ బి టెస్టెడ్ అట్ డిఫరెంట్ టైమింగ్స్. సో ఒక సీజన్ నేను మార్చిలో అనలైజ్ చేస్తాను, ఇంకో సీజన్ సెప్టెంబర్లో అనలైజ్ చేస్తాను, దట్ యూ కెన్ గో హెడ్, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ ప్రాబ్లమ్. సో డిఫరెంట్ సీజన్స్ కెన్ బి టెస్టెడ్ అట్ డిఫరెంట్ టైమింగ్స్. అలాగే సీజు దేనికైతే గుడ్ విల్ అలొకేట్ చేస్తున్నామో అది డ్యూరింగ్ ద ఇయర్ ఎక్వైర్ చేస్తే ఏం చేయాలి సార్? బిఫోర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, డ్యూరింగ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్వైర్ చేస్తే బిఫోర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ డెఫినెట్గా ఇంపైర్మెంట్ అనేది చెక్ చేస్తే, కరెంట్ ఇయర్లో ఎక్వైర్ చేస్తే డెఫినెట్గా ఇంపైర్మెంట్ చెక్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ చేయాల్సిందే. Then the conclusion part, non-applicability. Non-applicability of this particular standard. Ind AS 36 అంటే ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్ Ind AS 36 ఏ కాంటెక్స్ట్ లో అప్లై అవుతుంది, ఇన్వెంటరీస్ కి అప్లై అవుతుంది. ఎందుకు? దానికి సపరేట్ ఇంకో స్టాండర్డ్ ఉంది, Ind AS 2 ఉంది. కాంట్రాక్ట్స్ కి సపరేట్ ఇంకొక స్టాండర్డ్ ఉంది. అలాగే డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కి ఇన్కమ్ ట్యాక్స్ సపరేట్ స్టాండర్డ్ ఉంది. అండ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ కి రిలవెంట్ ఏమన్నా ఉంటే దానికి సపరేట్ స్టాండర్డ్ 19 ఉంది. అలాగే ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో దాని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో పాటుగా Ind AS 109 డీల్ చేస్తున్నప్పుడు ఇక్కడ దాని గురించి మనం అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. బయోలాజికల్ అసెట్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ యాక్టివిటీ అయితే దానికి Ind AS 41 సపరేట్గా ఉంది. అంటే వేరే ఏదన్నా సపరేట్ Ind AS ఉన్న వాటికి ఈ పరిధిలోకి మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. దెన్ నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్కి సపరేట్ స్టాండర్డ్ ఉంది. సో సపరేట్ స్టాండర్డ్స్ ఉన్న వాటికి దీన్ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టాండర్డ్ ఫైనాన్షియల్ అసెట్స్కి అప్లై అవుదు అనుకున్నాం యాజ్ పర్ 109 ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ 109 పెట్టి డీల్ చేసేటప్పుడు. కానీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ పేరెంట్ సబ్సిడరీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏదైతే అరైజ్ అవుతాయో ఆ కాంటెక్స్ట్లో దిస్ విల్ బి అప్లికబుల్. సబ్సిడరీస్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ అంటే అసోసియేట్స్ జాయింట్ వెంచర్స్లో చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్కి. సో అంటే కన్సాలిడేషన్ కాంటెక్స్లో అరైజ్ అయ్యే సబ్సిడరీస్, అసోసియేట్స్, జాయింట్ వెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉంటాయో దేర్ అక్కడ అవి ఫైనాన్షియల్ అసెట్స్ అయినా సరే ఆ ఇన్వెస్ట్మెంట్స్కి ఈ స్టాండర్డ్ అనేది అప్లై అవుతుంది. దోస్ ఆర్ స్కోప్డ్ అవుట్ ఆఫ్ 109 Ind AS 109. Ind AS 109లో వాటిని ట్రీట్ చేయండి. దే విల్ బి ట్రీటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టాండర్డ్ ఓన్లీ. అది ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీస్, అసోసియేట్, జాయింట్ వెంచర్స్ అంటాం. దెన్ ఇక్కడ మోడల్స్ సెగ్రిగేషన్ ఇచ్చాను. ఇంపైర్మెంట్ ఆఫ్ అసెట్స్లో బేసిక్స్ 1 to 5 ప్రాబ్లమ్స్లో బేసిక్స్ ఏనండి మనం చేసింది. తర్వాత 7-8 ప్రాబ్లమ్స్లో కూడా జస్ట్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ చేసాం.
Then impairment of assets and CUs 6 and 9 to 11 ప్రాబ్లమ్స్లో చేసాం. 6th ప్రాబ్లం క్రిటికల్ ప్రాబ్లం, 9 to 11 ప్రాబ్లమ్స్లో చేసాం. రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ అనే కాన్సెప్ట్ 4th ప్రాబ్లంలో చేసాం, 6th చేసాం, 12th చేసాం, ఎక్సైజ్ ప్రాబ్లం 5 అండ్ ఎక్సైజ్ ప్రాబ్లం 6లో చేసాం. ఇంపైర్మెంట్ లాస్ కన్సిడరింగ్ వెయిటేజ్ ఫ్యాక్టర్. సో లైఫ్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు వెయిటేజ్ ఫ్యాక్టర్ తీసుకొని చేస్తాం. అది 15, 16 ప్రాబ్లమ్స్లో చేస్తాం. బిజినెస్ కాంబినేషన్కి రిలవెంట్ కాన్సెప్ట్ 14లో సాల్వ్ చేస్తాం. సో ఇందులో మీరు క్రిటికల్గా ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ 6th వన్ ఒకటి, 9 to 15 ప్రాబ్లమ్స్ ఒకటి. ఇవి హ్యూజ్ ప్రాబ్లమ్స్, డెఫినెట్గా ఇవి 2 times ప్రాక్టీస్ చేయాల్సిందండి. సో దిస్ ఈస్ అబౌట్ India's 36 about impairment of asset. With this, we are completing this particular standard.